ఏంటది? కాఫీ తీసుకొచ్చాను. అది అక్కడ పెట్టు. రే వాడు ఉన్నారా? ఆగు, ఇలారా. ఏమైందండి? మేము కాఫీ తాగం. మరి కాఫీ ఇమ్మని చెప్పారు. ఎవరు చెప్పారు? కృష్ణవేణి గారు. ఆవిడ చెప్తే ఆవిడకి ఇవ్వాలి కానీ మాకెందుకు ఇస్తావు? మీకే ఇవ్వమని చెప్పారండి. ఏంటమ్మా నీ గోల? మా కాఫీ వద్దంటే వినవే. పోనీ ఏం కావాలో చెప్పండి. ఈ పని పిల్ల ఏంట్రా ఇలా తగులుకుంది? వెళ్ళు. ఏమైందండి? ఏం కాలేదండి. ఈ పని అమ్మాయి కాఫీ తీసుకొచ్చింది. మేము కాఫీ తాగమంటే వినట్లేదు. తను పనమ్మాయి కదండి, మీ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ చేయబోతున్న పంతులు గారి మేనకోడలు. ఆ పక్కనే ఉంటారు. మన ఇంట్లో ఫంక్షన్ ఉందని సాయం చేస్తుంది అంతే. ఓ సారీ అండి. డ్రెస్ అలా ఉంటే పని అమ్మాయి అనుకున్నాం. ఏమనుకోవద్దు. మీకేం కావాలో చెప్పండి. టీ చెప్పండి, తల పగిలిపోతుంది. అలాగేనండి. నా సిక్స్త్ సెన్స్ పనిచేసి దీన్ని ఇక్కడ దాచా కాబట్టి సరిపోయింది. ఏ మాత్రం తేడా వచ్చినా ఇప్పుడు పెద్ద గొడవ అయ్యేది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వల్లి, పట్నం వాళ్ళు ఎక్కువ ఆలోచించరు. లంగా ఓణి గురించి వాళ్ళకి తెలీదు. నీకు తెలుసో తెలీదు, 16 అణాల చీర కట్టుకి చెల్లెలే లంగా ఓణి. నిజమా? నాకు తెలీదు పెరియ బాబు. అయితే నేను చెప్పేది నమ్ము, వాళ్ళ మాటలు పట్టించుకోకు. వల్లి, ఈ లంగా ఓణిలో నిన్ను చూసి బుద్ధున్నవాడు ఎవడు అలా అండు. అవును పెరియ బాబు, వాళ్ళంతా ఏదోలా ఉన్నారు. చిత్రంగా మాట్లాడుతున్నారు, విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ప్రయాణం చేసి వచ్చారు కదా వల్లి, అందుకే అలా ఉండుంటారు. టీ అడిగారు కదా, తాగితే మామూలు అవుతారు. వల్లి, ఊరికే చెప్పడం కాదు కానీ నువ్వు చాలా అందంగా పద్ధతిగా ఉంటావు. వల్లి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి చెల్లి దగ్గర ఉండు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,